పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితోనూ ఉందురుగాక. క్రీస్తుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత మార్తా గారి మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. మనము పరిశుద్ధ గ్రంథము, ముఖ్యంగా సువిశేష పఠనాలు చదివినట్లయితే లూకా సువార్త, యోహాను సువార్త, అందులో మార్తా యొక్క వ్యక్తిగత లక్షణాల గురించి మనకు బోధపడుతున్నాయి. ఒక విధంగా ఆలోచించినట్లయితే యేసు ప్రభు మార్తాని, నీవు ఈ లోక పనులకు మాత్రమే అంకితమైపోయావు, కానీ నా వాక్కును వినడానికి నీవు నిర్ణయించుకోలేదు అని ఒకసారి అంటే, ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు మార్తా యొక్క విశ్వాసాన్ని ఆయన వెల్లడి చేస్తున్నాడు. ఎందుకంటే మార్తా తమ్ముడైనటువంటి లాజరుడు తాను చనిపోయినప్పుడు ఆ మార్తమ్మ యేసు ప్రభువుని ఈ విధంగా, ప్రభు నీవు మా దగ్గర ఉండినట్లయితే ఇంతటి ఘోరం జరిగేది కాదు, నా తమ్ముడు మరణించి ఉండేవాడు కాడు, కానీ బ్రతికి ఉండేవాడని అన్నాడు. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, నేనే పునరుత్థానమును అని అన్నప్పుడు ఆమె అంటుంది, అవును ప్రభు, నా సహోదరుడు మరలా లేస్తాడు, పునరుత్థానం పొందుతాడని నేను విశ్వసిస్తున్నాను. మరి దానికి యేసు ప్రభు అంటున్నాడు, నేనే పునరుత్థానమును, నన్ను విశ్వసిస్తున్నావా అన్నప్పుడు యేసు ప్రభు, నీవు చెప్పింది నేను విశ్వసిస్తున్నాను. మరి అందుకే యేసు ప్రభు అంటాడు, పునరుత్థానమును నేనే, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవింపడు అని. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఈ విధంగా చదువుతాము, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు, తనను విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవను పొందుతాడు అని యోహాను సువార్త మనకు సెలవిస్తుంది. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, మన నిత్య జీవితంలో మనం ఎంతవరకు విశ్వాసంలో ఎదుగుతున్నాము? యేసు ప్రభు అంటున్నాడు, నీకు నిత్య జీవితము, నువ్వు ఇంత డబ్బు ఉంటే, నీకు ధనము ఐశ్వర్యాలు ఉంటే వస్తుంది అని అంటలేడు. నీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెద్దగా ఎక్కువగా ఉంటే నీకు నిత్య జీవితం వస్తుంది అని అంటలేడు. నీకు సమాజంలో పలుకుబడి, హోదా మరియు ఎక్కువ పేరు ప్రతిష్టలు ఉంటే నీకు నిత్య జీవితం లభిస్తుందని అంటలేడు. కేవలం ఒకటి, నీకు విశ్వాసము ఉంటే, దేవునిపైన విశ్వాసము ఉంటే నీకు ఖచ్చితంగా నిత్య జీవితం కలుగుతుంది, వస్తుంది అని. మరి మనం ఎంతవరకు ఆ దేవాతి దేవునిపైన విశ్వాసం కలిగి జీవిస్తున్నాము? ఈ విశ్వాసం అనే దాన్ని ఒక మానవుని శ్వాసగా అయితే, మరి ఆ శ్వాసను నడిపించడానికి ఇంధనము ప్రార్థన. మరి మనం ప్రార్థన జీవితంలో జీవిస్తూ ఆ విశ్వాసంలో బలపడుతూ ఏ విధంగా అయితే మార్తా తన విశ్వాసాన్ని వెల్లడి చేసి దేవుని యొక్క ప్రేమలు, దేవుని యొక్క పునరుత్థాన్ని చవిచూసిందో, అదేవిధంగా మన అనుదిన జీవితంలో కూడా మనము విశ్వాసంలో బలపడి ఆ విశ్వాసమే మనలను రక్షించాలని, ఆ విశ్వాసంతోనే మనము దేవుని యొక్క సేవలు చేయాలని, దేవుని యొక్క నామాన్ని ఇతరులు ప్రకటించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఏ విధంగా అయితే అనారోగ్యంతో బాధపడుతున్న
స్త్రీ, 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, గుడ్డివాడి 32 సంవత్సరాలు గుడ్డితనంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే విశ్వాసముతో వాళ్ళు స్వస్థత పొందారో, అదేవిధంగా మన హృదయపు తలుపులను తెరిచి మనము కూడా విశ్వాసంలో బలపడాలని, ఆ దేవుని ప్రేమను సంపూర్ణంగా చవిచూడాలని ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. మరి యొక్క దివ్యబలి పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని ఆ దేవాది దేవునికి పాపక్షమాపణ వేడుకుందాం. అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దొరుకువాడు, వాడు సువిశేషమందలి దొరుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దొరుకువాడు, వాడు సువిశేషమందలి దొరుకువాడు. ఆ మనిషిని నేనే, ఆ తండ్రి దేవుడేనయా, ఆ మనిషి నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా, ఆ తండ్రి వాత్సల్యం దయతోడనిల్లా నా రాకకై ఎదురు చూచెను, ఆ తండ్రి వాత్సల్యం దయతోడనిల్లా నా రాకకై ఎదురు చూచెను. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దొరుకువాడు, వాడు సువిశేషమందలి దొరుకువాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీ కుమారుడు పునీత మార్తమ్మ ఇంటిలో ఆతిథ్యమును స్వీకరించి చిత్తగించెను. మేము ఆమె ప్రార్థన సహాయమున మా సహోదరులందు క్రీస్తు సేవ చేయుచు మీ స్వర్గ నివాసములో ప్రవేశింప అర్హత కలిగి ఉండినట్లు మీ కృపను మాకు ప్రసాదింపుడు. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమించుము. ప్రేమించువాడు దేవుని బిడ్డ, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుదలకై దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమైన ఇట్టిది. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలేము. దేవుని ఎరుగని ఎన్నడనూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమైనచో దేవుడు మన యందు ఉండును. ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు పొసగుట వలన మనము దేవుని యందును
దేవుడు మన యందును ఉండుట రూఢి అవుతున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపెననుట మనము చూచితిమి, పరులకు బోధించితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనినచో వాని దేవుడును దేవుడి యందు అతడును ఉండును. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దాన్ని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమయుడై జీవించునో అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉందురు. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ఎంత మంచివాడో పరిశీలించి చూడుడు. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పించును, ఎల్లవేళలా అతన్ని కీర్తించును. ప్రభు నాకు చేసిన మేలును గాను సంతసించును. ఈ సంగతి విని దీనిలో ప్రమోదము చెందుతారు. అందరూ ప్రభు ఎంత మంచివాడో పరిశీలించి చూడుడు. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడు. మనం అందరమును కలిసి అతని దివ్య నామమును కీర్తించము. నేను ప్రభువుని ఆశ్రయింపగా అతడు నా మొర వినెను, నా భయములెల్లా కలిగించెను. అందరూ ప్రభువు ఎంత మంచివాడో పరిశీలించి చూడుడు. దీనులు ప్రభు దివ్యముఖమున దర్శించి అతని నుండి వెలుగును బడయుదురు. వారు నిరాశకు గురికారు. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును, సకల శ్లేషముల నుండి అతనిని కాపాడును. అందరూ ప్రభు ఎంత మంచివాడో పరిశీలించి చూడుడు. ప్రభునకు భయపడి వారి చుట్టూను అతడి దూత శిబిరము పన్నును, సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు. ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను, అతడిని శరణు వేడువాడు ధన్యుడు. అందరూ ప్రభు ఎంత మంచివాడో పరిశీలించి చూడుడు. భక్తిమంతులారా, మీరు ప్రదర్శనకు భయపడదు, ప్రభువునకు భయపడుడు. అతని భయపడు వారికి కొదవయు వాటిల్లదు. సింగపు పదములు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించు వారికెల్లా మేలును సిద్ధించును. అందరూ ప్రభు ఎంత మంచివాడో పరిశీలించి చూడుడు. హల్లెలూయా. వచనము. తేలిన వారు మీతో నుందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. యోహాను సువార్త 11వ అధ్యాయము వచనములు 19 నుండి 27 వరకు. కనుక మార్తమ్మ మరియలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటికి వచ్చి ఉండిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణమును చవిచూడడు. దీనిని నీవు విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడకు యేసుక్రీస్తు నీవేనని విశ్వసించుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. అంకితము
పవిత్రపరచి జీవించు స్వామి ఈ జీవితాలను పవిత్రపరచి జీవించు స్వామి నీ దివ్యపాద సేవలో నన్ను నిలుపుము స్వామి నిలుపుము స్వామి అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము నిలుపుము స్వామి నిలుపుము స్వామి కరుణా ప్రేమ సహనము నాలో పెంచుము స్వామి పెంచుము స్వామి అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి. పునీతుల ఆనందమునకు కారణమైన ఓ సర్వేశ్వర, పునీతమ్మ మార్తమ్మ యందు మీరు నిర్వహించిన మహత్కార్యములను ప్రకటించుచు మేము మిమ్ము దీనతతో ప్రార్థించుచున్నాము. ఆమె ప్రేమపూరిత సేవ మీకు ప్రీతికరమైన విధానమున మా సేవార్పణలను మీకు అంగీకారకృతములుగా అగునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతోనుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలినవారా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. స్వర్గీయ రాజ్యము నిమిత్తమైన క్రీస్తునకు అంకితమైన పునీతుల యందు మీ అత్యద్భుతమైన సహకార దక్షత ప్రదర్శించుట మగుచున్నది. దీని ద్వారా మానవ స్వభావమును ఆదిస్థితిలోని పవిత్రతను మరల్చుచున్నారు. నూతన జీవములో పొంది ఉన్న వరమును ఆనందమును భవనమునకు తయారు చేయుచున్నది. ఆ కారణమున దూతల పునీతుల సమేతమున నిరతము మేము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనిచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఏలిన వార ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ పోపు గారిని, తుమ్మ బాల అగ్రపీఠాధిపతులను, గురువులందరితో కూడా మేమును మీ ప్రేమ యందును పరిపూర్ణులను మగుడు చేయుడు. ఉత్థాన మగుదమును నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్య తల్లియగు మరియాంబతోను, పునీత అపోస్తులతోను, పునీత జోజప్ప గారితోను, పునీత మార్తమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమాపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తిగల సర్వేశ్వర పవిత్రాత్మను ఏకమయ్యుండు మీకు యుగయుగములో గౌరవముగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతము. ఇవ్వండి, ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ఏలిన వారైన యేసువ మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారపు దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములో జీవించుచు పరిపాలించడు వారా. ఏలిన వారి శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉందురుగాక. ఒకరినొకరము సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల నేనే పునరుత్థానమని సెలవిచ్చిన
ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరము ధన్యులము. మార్తమ్మ యేసుతో ఇట్లనెను, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు ఒక క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను. ప్రార్థించుదము. నిత్య జీవమునకు ఊరటయకు ఓ సర్వేశ్వర, మేమిప్పుడు లోకొనిన మీ ఏకైక కుమారుని శరీర రక్తములు మాయందు అశాశ్వతులకు లోకమగు లోక వస్తువుల ఎడల విరక్తిని పుట్టించునుగాక. తద్వారా పునీత మార్తమ్మ ఆదర్శమును అనుసరించుచు మేము ఈ లోకమందు మిమ్ము దృఢ ప్రేమతో సేవించి స్వర్గమందు మీ దివ్య దర్శనమును పొందు భాగ్యమును అనుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి.